ఫస్ట్గా మీరు గెలుస్తున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు కాబట్టి 61 మందికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 61కి 61 గెలుస్తున్నాం మేము, అది ఏ రకమైన సందేహం లేదు. అభ్యర్థుల ఎంపికల సరే ఒకరిద్దరికి అక్కడక్కడ 7 గ్రామ పంచాయతీ కొంచెం ఇబ్బంది కలగవచ్చు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, భగవాన్ గా అగర్ దేరే మగర్ అందరు నెయ్యి. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా దగ్గర కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో నేను చేసిందంతా యువకులు నాయకులు, ఒక్కరు కూడా బయట అంటే పాత వాళ్ళు ఎవరు లేరు, అందరూ బయట చేసుకుంటూ వచ్చిన పెద్ద మన యువకులను తయారు చేసుకుంటూ వచ్చిన ప్రతి దగ్గర యువకులను చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ కాడ నుంచి మున్సిపల్ చైర్మన్ కాడ నుంచి ఎంపీపీల కాడ కానీ జడ్పీటీసీల కాడ కానీ అందరూ యువకులు వచ్చారు. ఉమ్మడి జిల్లాలో యువకులు వచ్చారు, ఇక్కడ కూడా అందరూ యువకులు. ఇక మిగిలింది ఒక్కొక్క మండలం గురించి చెప్తాను నేను ఏమేం చేసినాను. ఆజపూర్ మండలానికి సంబంధించిన మటుకు చాలా చేసినా కానీ మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ 115 కోట్లతోటి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, శాంక్షన్ అయింది. అది దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు, మొరేల్ ప్రాజెక్టు. మన దగ్గర మొట్టలు అంటాం, కొందరు కొర్రలు అంటారు, కొందరు బొమ్మలు అంటారు, వివిధ ప్రాంతాల్లో వివిధ పేరు పెట్టి పిలిచిన ఆ ప్రాజెక్టు మొట్టమొదటి 115 కోట్లతో ఇప్పుడు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాలలోపు దాదాపు 450-500 కోట్లు వస్తాయి. అది కాకుండా ఇది పూర్తి అంటే 70-30 బేస్లో జరుగుతుంది. 70% కేంద్ర ప్రభుత్వం ఫండ్స్, 30% రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్తో జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదటిసారి చెప్పడం మర్చిపోయినా, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వారి సహచరుల మంత్రివర్గ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే నా పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితిలో వాళ్ళందరూ ముందుకు వచ్చి ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అమెరికా పంపిస్తామని చెప్పి మొత్తం తయారు చేసి నన్ను పంపించి నాకు పునర్జన్మనిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఉన్న నాకు బద్ధశత్రువులైన కరడుగట్టిన బీజేపీ వాదులైనా, కరడుగట్టిన టీఆర్ఎస్ వాదులు కూడా ఇవాళ నా శత్రువులు కూడా ఆ సారు ఆరోగ్యంతో బయటికి రావాలి, బయటకు వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి ఇంకెవరు అభ్యర్థి అని జరగదని వాళ్ళందరికీ నాకు వెన్నుదన్నగా వేసి నన్ను కాపాడుకుంటేందుకు పూజలు చేసినారు. కొందరు దేవుళ్ళకు పోయారు, కొందరు గుళ్ళలకు పోయారు, కొందరు మసీదులకు పోయారు. మక్క పోయిన కాడ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఎవరైతే ముస్లిం సోదరులు మక్క పోయినారో అక్కడ కూడా ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు నుంచి మరొకసారి నమస్కరిస్తాను. మీ అందరి ఆశీర్వాదం, సహకారం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకున్న చొరవతోటి ఇవాళ మీ ముందునే చీట్లొచ్చి కూర్చున్నాను. నాకు ప్రయోజనం ప్రసాదించిన సాయిబాబా దేవునిగా సాయిబాబా కానివ్వండి, లేకపోతే గూడెం సత్యనారాయణ స్వామి కానివ్వండి, మిగతా అందరికీ కలిపి వాళ్ళకు కూడా అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే దీని తర్వాత ఈరోజు మొన్న కూడా నేను వస్తానని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇప్పటివరకు కష్టపడి పనిచేసిండు, డాక్టర్లు కదలకమని చెప్పిండు, అయినా కూడా చెప్పి వాళ్ళు నొప్పించి నేను పోత మంత్రులకు అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న నువ్వు ఆరోగ్యం బాగాలేకపోతే పోక తప్పదు, ఎందుకంటే వాళ్ళు నా కోసం కష్టపడ్డారు, ఇప్పుడు సర్పంచుల కోసం నేను ఆలోచించి ఫైనల్ చేయకపోతే ఇబ్బందులు అయితే మంచిది కాదు అని చెప్పి అన్నప్పుడు హెలికాప్టర్ కూడా ఆయన అరేంజ్ చేసిండు. నువ్వు ట్రావెల్ చేసి 40 గంటలు ట్రావెల్ చేసే పరిస్థితి లేదని చెప్పి హెలికాప్టర్ అరేంజ్ చేసి హెలికాప్టర్ ఇచ్చి పంపించిన వారికి మరొకసారి పెద్దగా ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు ఆజిపూర్ మండలానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పి, రెండోది లక్ష్మీపేట మంచిర్యాల మన హైటెక్ సిటీలో ఎస్సీ బాలికల పాఠశాల, ఇది మన కేజీబీఎస్ వాళ్ళది. మేము డైట్ ఛార్జీలు పెంచినప్పుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్ ఆ పిల్లలు తీసుకుపోయి కల్పించడం మేము కృతజ్ఞతలు చెప్తామని చెప్పి, ఆ సందర్భంగా వాళ్ళు బిల్డింగ్ లేదంటే బిల్డింగ్ అయినా అనౌన్స్ చేసిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గుడిపేటలో 31 కోట్లతోటి కేజీబీఎస్ వాళ్ళకు ఇప్పుడు స్కూల్ వరకే ఉన్నది. స్కూల్తో పాటు అన్నీ ఏవైతే హై స్కూల్ కాలేజీ ఇంటర్మీడియట్ కలిపేసి 6th to 10th అన్ని డెవలప్ చేస్తున్నాం. ఎక్కడైతే కాలేజీ ఉందో కాలేజీ కూడా స్కూల్ కలుపుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది 6th to 12. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రూవ్ చేసింది. కాబట్టి అక్కడ గుడిపేటలో 7 ఎకరాల స్థలం అలా చేసిన వాళ్ళకి ఆ బిల్డింగ్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. ఇండస్ట్రియల్ పార్కు ల్యాండ్ అక్విజిషన్ 35 కోట్లు రిలీజ్ చేసిండు. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది మొత్తం.
వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 35 కోట్లు రిలీజ్ చేసింది. అది కూడా స్టార్ట్ అయితే పనులు రోడ్లు వేయడం జరిగింది. మిగతా రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొక 170 కోట్లు ఐటీ పార్కు ఇండస్ట్రీ పార్కు అలాట్ చేయడం జరిగింది. మొత్తం 15 డబ్బులు అలాట్ చేసింది. ఇప్పుడు ఈ బహుశా 15 తర్వాత లాస్ట్ చివరి ఫేజ్ తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రాం కూడా తాళ్ళపేట్ల లింగాపూర్లో డిసైడ్ చేసిన ప్రోగ్రాం 15 నుంచి 20 మధ్యన ఉంటుంది ప్రోగ్రాం. అప్పుడు సింబల్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది. ఆ రకంగా నన్ను వెనుదట్టి నిలబడి ముఖ్యమంత్రి గారికి దాదాపు ఆజపూర్ మండలం ఇంకా చెప్పుకుంటూ పోతే బాగా శాంతంగా ఉంటుంది. అన్నిటికన్నా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న అధికారులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. ఇక్కడ ఇందిరమ్మ స్కీమ్ కానీ ఏ స్కీమ్ జరిగినా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ రకమైన అవినీతి లేకుండా చేయడం జరిగింది. దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా దాంతోపాటు ఆజపూర్ అనేది మండలం అనేది ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చేస్తుంది. ఆజపూర్ మండలం మెడికల్ కాలేజ్ వచ్చింది, అక్కడ టీచింగ్ హాస్పిటల్ అక్కడ వచ్చింది. అట్లా చెప్పుడు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి ఇంకొక 6 నెలలు 1 ఇయర్ లోపల.